రే బాబు రాము, నా బంగారు కొండ లేవరా నాయనా. నిన్ను వదలంటే వదలను. నువ్వు నా మురిపాల సద్ది మూటవి, నా మాగాయి టెక్కవి, నువ్వే నా పాణం, ఇవి నా పొంగునాలు, ఇదే నా కాచం. బాలుడు పొద్దెక్కిన ఏమిటి కలవరంతలో? నువ్వు జిలేబీ, జంగ్రీ, బూందీ, లడ్డు ఏమిటా పిచ్చ పిచ్చ చేస్తలో? సదియ్య కలగంటున్నానా తాతయ్య? ఆ తలగడ పట్టుకుని నువ్వే నా చద్ది ముట్టది, నువ్వే నా మాగాయి టంకివి, నిన్ను వదలను అంటున్నావు. కల్లో నువ్వు కగులించుకుంది ఎవరిరా? ఓలంబో ఓలాయినో నేను చెప్పను, నా సిక్కెత్తందా? నా ముందు నీకు సిక్కెత్తురా? చెప్పరా ఎవరది? అది అది చెప్పేయమంటావా? చెప్పరా. నువ్వేనా లడ్డు తాత? నేనా? అవును లడ్డు, నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావట, నేనేమో నీ చంకకి గట్టిగా వాటేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోవద్దు లడ్డు, నువ్వు లేకపోతే నేను బతకలేను లడ్డు, నువ్వు ఉండిపో లడ్డు అంటున్నానట. కర్మరా కర్మ, వయసు వచ్చిన నీలాంటి వాడి కళల్లో తాతలు మామలు రావటం ఏమిట్రా? నీ వయసులో మనసు మత్తుగా ఉన్నావురా, ఆలోచనలు చిలిపిగా ఉన్నావురా, కోరికలు తీయగా ఉన్నావురా. ఉందిగా, నా మనసులో తీయటి కోరికుంది. నిజంగానే? అవును లడ్డు. ఏమిటది? లడ్డు తాత, అది మా లడ్డు తాత కాళ్ళు పట్టాలని, మా లడ్డూకి అన్నం తినిపించాలని. ఇంకా నాయన చాలు, నీకు వయసు వచ్చి గుణపలాగా ఎత్తు పెరిగిపోయావు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. సరే సంగతి ముందు మొహం గడుకురా, సద్దానం తిందిగా. జీళ్ళు అమ్ముకునేవాడు జిల్లా కలెక్టర్ అవుదాం అనుకున్నట్టు నీకు ఉద్యోగం చేద్దామన్న ఐడియా రావటం ఏమిటి? అయస్కాంతానికి ఐరన్ రాడ్ తగులుకున్నట్టు నువ్వు నన్ను తగులుకోవటం ఏమిటి? అట్టా అంటావేంటయ్యా మొగడ? నాలాంటి ఒడ్డు పొడుగు ఉన్న మొగాళ్ళకి నిమిషాల మీద ఉద్యోగం ఇప్పిస్తాను నువ్వే కదా మీ మామయ్యతో చెప్పావు. ఇదిగో, రాబోయే ఎలక్షన్ లో కాబోయే ఎమ్మెల్యే లాగా మా మామయ్యతో ఏదో కూశాననుకో, అంత మాత్రం నువ్వు తిన్నగా వాలిపోవటమేనా? ఎమ్మెల్యేలు బిఏలు చదివిన వాళ్ళే ఇక్కడ పెప్పెమ్మ అంటున్నారు. నేను అవేం చదవలేదు కాబట్టి నాకు ఉద్యోగం దొరకచ్చుగా. ఈ తలపాగాకి తోడు మళ్ళీ లాజిక్ కోటి. అవునయ్యా, నువ్వు ఈ బట్టలతో ఉద్యోగానికి బయలుదేరితే మారు వేషంలో వచ్చిన మాయల్ పకీరు అనుకుని ఎవడో నిన్ను క్లిక్ అనిపించాడు. ఎవరికే అంత కలీజా ఉంది? నీ అమ్మ కాలుతో అంటే కాకినాడ వెళ్ళి పడతాడు. ఇదిగో ఈ బట్టలకి అగ్గిరాముడు అమ్మ ముగుళ్ళ ఉన్నాను చూడు. మన ఊళ్ళో పెద్ద కబు గారింట్లో పెళ్లికి బట్టలతో వెళ్తే దసరా బుల్లోడికి దగ్గర చుట్టానేవా అని అడిగారు తెలుసా? ఇంకా నయం, తీసేసిన తహసీల్దార్ గారి తమ్ముడు కొడుకు అన్నావు కాదు. నీ సంగతి నేను చూసుకుంటా గానీ ముందు బాత్రూమ్కి వెళ్ళి సబ్బరిగిపోయేలా రుద్ది కాఫీ తాగి రెస్ట్ తీసుకో. వెళ్ళు. నేను హరిశ్చంద్రుని కాకపోయినా వీడు మాత్రం నాకు నక్షత్రగుళ్ళ తగులుకున్నాడు. కంకారావు కమింగ్. హలో సార్, మీకు ఫోటోలు తీయాలా? డబ్బులు లేకుండా తీస్తాను. మళ్ళీ ఎందుకురా నాకు ఫోటోలు తీయడం? నేను ఆ దగా చంద్ గారి పిల్లం కలిసి ఉంటే చాటు నుంచి ఉండి తీసావు ఫోటోలు. అది కడగలేదండి. కడగాలేదా? కడిగి ఉంటే ఈ పట్టి నిన్ను ఉచ్చి పారేది. ఫిల్మ్ ఎక్కడ? కెమెరాలో. కెమెరా ఎక్కడ? టేబుల్ మీద. టేబుల్ ఎక్కడ? భూమి మీద. భూమి ఎక్కడ? మూల ఎక్కడ? ఇక్కడ. తెరవద్దు. క్యాబే ఫోటోలు తీస్తావు? అమ్మా, నా కొడక, మళ్ళీ నేను ఎవరితోనైనా కలిసి ఉండగా ఫోటోలు తీసావో పిడకాన్ని గోడా కేసి కొట్టినట్లు ఫాస్ట్మెంట్ లాగి కొట్టి చంపేస్తాను. వాడు నా ప్రాణ స్నేహితుడు. ఈ పట్టణంలో ప్రాణ స్నేహితులు అందరూ తంతాను పొడుస్తానని అంటారు. కనకరావు, ఏ కనకరావు, కమింగ్. రే కనకరావు, ఫోటోలు తీసావు? ఫోటోలు తీశాను, కానీ కెమెరా పనిచేయక సరిగ్గా రాలేదా? అరే బేవకూఫ్,
నీ మీద నమ్మకంతో పెళ్ళ మీద విడాకులు దావా చేసేసాం, లాయర్లకి ఫీజులు ఇచ్చేసాం, కోర్టు బంటుతులకి మామూలు ఇచ్చేసాం, రెండో పెళ్ళానికి సెటప్ చేసేసాం. రాలేదంటావు బే? అంటే నేరం నాది కాదు, కెమెరాది. ఎక్కడ కెమెరా? టేబుల్ మీద, ఎక్కడ టేబుల్? భూమి మీద, ఎక్కడ భూమి? మూల మీద, ఎక్కడ మూల బే? ఇక్కడ. నా పనిముట్టు, నా పనిముట్టు. వద్దు వద్దు. ఒరే కనకారావు, ఫోటోలు సరిగ్గా రాలేదు. మళ్ళీ నీది ముఖం నాకి చూపించామంటే నీది చర్మం మొలిచి నాకి చెప్పుడు పుట్టించుకుంటాను. దేవకు వీడు నేను పుట్టక ముందు నుంచి నా ప్రాణ స్నేహితుడు. నువ్వేం పట్టించుకోకు. సాయంత్రం హోటల్లో మంచి పార్టీ ఉంది, నిన్ను కూడా తీసుకెళ్తాను. రెడీ రెడీ. రవ్వల చెక్క ఏ ఊపులో ఉందే? ఆ ఊపులా ఈ దీపాలు చూస్తా ఉంటే మా ఊళ్ళో అమ్మూరు జాతరలో ఉందే. ఇలా లౌడ్ స్పీకర్లు అరిచావంటే నీ ఒరిజినాలిటీ బయటపడి నీకు ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వదు. అయితే నేను అలిగి భరత పెట్టేస్తా. నువ్వు పల్లెటూరు బయటని బయటపడిందంటే మన ఇద్దరిని ఉతికేస్తా. ఉతకర బట్టి గుర్తొస్తుంది కనకారావు. పొద్దున్న మీ ఇంట్లో నేను ఉతికినట్టుగా ఇక్కడ నేను ఈ రోజు ఎవరు ఉతకగా? నన్ను ఉతకడమా? ఎవరికంత ధైర్యం? పద పద. అన్నీ తీసుకోకూడదు, ఒక్కటే తీసుకోవాలి.
మిస్టర్ కిషోర్ నీ ప్రోగ్రాం ప్రారంభించాలి. మైకంలో ఉన్నాను మన్నించాలి మనసులే. అలాంటి కుదరదు, నువ్వు పాడాలి. పాడాల్సిందేనా? పాడాల్సిందేనా? పాడమంటే పాడేది పాట కాదు. ఏయ్, నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు పాడు. ఐ డోంట్ సింగ్. కావాలంటే నా ఫ్రెండ్ సంగీత సమ్రాట్ ఈ గాన కోకిల గారు పాడక. నేను గాన కోకిల్ని కాదు, మా ఊళ్ళో గాన కాకి. నేను పాడలేను. Nothing doing. నువ్వు పాడాలి. కమాన్ స్టార్. ఏదో ఒకటి కూసేరా. కుయ్యడని నేనేమన్నా కొడి పుంచునా? అబ్బా, ఒరేయ్, నవల కాదు, పాడు. నేను మాడలేను. పాడాలి. ఒరేయ్, పాడి తీరాలి. నేను మాడలేను రే. నేను చెప్పేది వినిపించుకోను. అయ్యో, నవల కాదు. ఒరేయ్, నన్ను వదిలేరా? మా ఊరు వెళ్ళిపోతాను. మా లడ్డు తాత దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేరా బాబు. అసలు పైకి అయ్యా, మీరందరూ కలిసి చంపేస్తున్నారా? అయ్యా, అయ్యా, నన్ను వదిలేరా బాబు. అయ్యా, ప్రాణం అంటే ఉప్పు వస్తాను రా బాబు. నవల నేను బాడలేను రా. జాతీయ గీతమో వేమన శతకంలోని పద్యమో ఏదో ఒకటి పాడేవనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మెచ్చుకుని నీకు ఉద్యోగం ఇచ్చేస్తారు. నిజంగా ఉద్యోగం చేస్తారా? గ్యారంటీ, డబుల్ గ్యారంటీ. నమస్కారం మేనేజర్ గారు. అస్సాదియ్యా, ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు అనుకున్నాను. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ డాన్సర్ తర్వాత ఎందుకుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనేం జోకని పప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి ఎనక్కే ఏబీసీలు ఎనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవేటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూటంటే పులిహార మూట కాదు. మీ మూటలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాషలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so and so, Puttisinoolu asked separate Andhra, that is Visalandhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinoolu said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Became question, answer, answer, question, question, answer. Puttisinoolu died. Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so and so, Telangana people asked separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question. Part. Puttisinoolu again died. Delhi people said, no, yes possible. Visalandhra died not. Sir, I can talk English, I can walk English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. Sir, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో చాలా బొట్టు కట్టి వాచిపోతుంది. Shut up and get out! సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా? కనకరావు, ఇతను ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు. ముందు త్వరగా బయట తీసుకెళ్ళు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. When there is a question, then there is an answer. ఉద్యోగం ఇచ్చేసారు. That is answer. Come on. Thank you. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను.
సదియ సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుళ్ళ సీట్లు కూర్చోవడం ఏంటండి? ఏం చేయాలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. ఫోర్ట్వంటీ పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఇదిగో 420 జంబలకడే పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో దుంగ నా కొడక అని. పదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియ అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి, ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో.